ఏం సుబ్బయ్య బాగున్నావా? బాగున్నానయ్యా. రెడీనా? రెడీ నాన్నగారు. నమస్తే సార్, ప్లీజ్ కమ్. రాజీవ్ కాల్ చేశాడా? చేశాడు నాన్న. వెళ్ళిన పని ఇంకా అవలేదంట. పాప ఎక్కడ? అక్కడ ఆడుకుంటుంది. పదన్నా. అందరూ వచ్చేసారుగా? వచ్చేస్తారు సార్. పద వెళ్దాం. నమస్కారం సార్. ఇతనెవరు? ఇతను శ్రీనివాస్ సార్. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాడు. విదేశాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా పోనంటున్నాడు. ఇక్కడ చదువుతో పాటు విలువలు కూడా ఉన్నాయని, మీరు అనుమతిస్తే ఇక్కడే ఉద్యోగం చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడు సార్. విలువలు నమ్మి వచ్చే తరాలకు నీ వంతు కృషి చేస్తానంటున్నావు. ఇంకేం కావాలి? మంచి డిసిషన్, క్యారీ ఆన్. సి బ్లాక్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? స్వర్గము అది మగోవడిలోనే ఉన్నది కదా ప్రభు. మీలో ఈ కోణం కూడా ఉన్నదా? ఆ విషయము నాకు ఇప్పుడే తెలిసినది నా బుల్బుల్ రాణి. మీ సరసాలు బింబిసార్ల వారికి తెలిస్తే? ఏంటి తెలిసేది నా పిల్లక? ఆయనలో కొత్తగా మార్పు వచ్చింది తెలుసా? ఓహో, అందుకేనా ఈ సరసాలు? ప్రభు 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 ఇక్కడ అంతమంది ప్రభువులు లేరు, ఉన్నది ఒకటే ప్రభు. చెప్పు. బింబిసారులు వారు ఉన్న పళంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఉన్న పళంగా వస్తే ఉన్నాయి ఉడతాయి. జరుగుము. చల్ ప్రభు. జుబేదా, యువరాని వారికి వర్తమానం పంపు. చిత్తము. ఆగుము. పోయి ఏమి చెప్పెదవు? ఏమున్నది? బింబిసార్లు వారు కార్యమునకు వచ్చుతున్నారు, సిద్ధముగా ఉండుము. లేనిచో బలవంతముగా చేయదరని చెప్పేదాన్ని. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. యువరాని వారిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా క్షమాపణలు తెలియజేస్తూ సకల రాచ మర్యాదలతో వారిని తిరిగి వారి రాజ్యానికి పంపిస్తున్నామని మా మాటగా చెప్పు. ఏమిటి వింత పోకడా?
బింబిసార్లు నోట క్షమాపణ. చెప్పింది. కొత్తగా ఈ క్షమాపణలు రాయబారాలేంటి? నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా బింబిసారా? నీ ఆలోచనలో తప్పు లేదు, అయితే నీకు నిజం తెలియాలి. నీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు బింబిసారా. నేను అసలు బింబిసారుణ్ణే కాదు, నిన్నెత్తుకొచ్చిన బింబిసారుణ్ణి అనంతలోకాలకు పంపించిన అతని సోదరుడు దేవదత్తుణ్ణి. బింబిసారుడికి సోదరుడా? అవును, మేమిద్దరం కవలలం. మా నాన్నగారు చనిపోయాక తన అధికారాన్ని కట్టొస్తానని నన్ను చంపాలని చూశాడు. చావు నుండి తప్పించుకోగలిగాను, కానీ ఈ రాజ్యానికి శాశ్వతంగా దూరం అయ్యాను. అలా సాగుతున్న నా ప్రయాణంలో ఓ రోజు నిన్ను చూశాను. అందమంటే ఇది కదా మిత్రమా. నీకు అక్కడ అందమే కనిపిస్తుంది, నాకు దాని వెనకతలోని ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయినా ఆవిడేమో కోట్లో రాని, నువ్వేమో తోటలో రాముడివి. మనకి ఇడిగిడి అవసరమా? ఎవరక్కడ? పట్టుకోండి వాళ్ళని. మిత్రమా, ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. నిజం తెలిసేలోపే ఇలా జరిగింది. ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మకపోతే నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను ఐరా. ఈడొకడు లేనోడి కోసం ఎతకమంటాడు. చెప్పండి సార్. ఎక్కడున్నావు బాబురావు? వాడిని వెతుకుతున్నాను సార్. నువ్వు ప్రశాంతంగా బోర్లు పబ్బుల వెంట తిరుగుతుంటే వాడేలా దొరుకుతాడా ఇడియట్? మనం తాగింది అక్కడ దాకా వాసన వస్తుందా? 5వ శతాబ్దంలో పుట్టాడంట, మళ్ళీ తిరిగి వచ్చాడంట. వాడిని నేను ఎదుగు పట్టుకోవాలంట. అసలు ప్రపంచంలో ఎవడైనా బింబిసారుడని పేరు పెట్టుకుంటాడా? ఎర్రి పప్పలా కనబడుతున్నాం. ఏమన్నావు బ్రదర్? ఎర్రిపప్ప. దానికంటే ముందు ఎవడైనా రెండింటి మధ్యలో పేరు చెప్పా. అదే ఆ పేరేం చెప్పారు? బింబిసారుడు. వాడితో మీకేం పని? నీకెందుకురా? మీకేదో సాయం చేద్దామని. ఏంటో అది? జస్ట్ మిస్ భయ్యా, అడుగు దూరంలో చావును చూపించేశాడు. వాడితో పెట్టుకుంటే చావుకి పాస్పోర్ట్ తీసుకున్నట్టే. నువ్వు చెప్పేది ఏడు గురించేనా? కట్అవుట్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది భయ్యా. మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడిని వెతకడం మానేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేయ్, వీడిని బండెక్కించండి రా. వీడెవడో మనకు పనికొచ్చేలా ఉన్నాడు. చెప్తే అర్థం కాదా మీకు? అల్లాడి బాబురా ఇక్కడ ఎవడినైనా అల్లాడించేస్తాడు. ఈడైపోయాడు. ఈ పాపం నీ పాలిన శాపంగా మారక తప్పదు. తప్పు చేశాను. రాజుననే అహంతో మనిషిననే విషయాన్ని మర్చిపోయి ఓ పాపని చంపేశాను. నువ్వు చేసిన తప్పేంటి? కాలచక్రంలో బందీ అయిన నువ్వు అబద్ధపు నిజాలకు లొంగి అసలు నిజాన్ని మర్చిపోతున్నావు. అందుకే నీలోని నిజానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇలా నీ ముందుకొచ్చాను. బింబిసారుడు ఏ తప్పు చెయ్యలేదు. చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, 100 తప్పులు చేశాడు. ఏంటది? అధికారం కోసం సొంత తమ్ముణ్ణి చంపాలనుకోవడం తప్పు కాదా? కాదు, అది రణతంత్రం. ప్రజల్ని బానిసల్లా చూడటం దుర్మార్గం కాదా?
కాదు, అది రాజనీతి. అయితే ధన్వంతరిపురం చేసిన పాపమేంటి? రాజును ధిక్కరించడం. దయాదాక్షిణ్యాలు లేకుండా అతి క్రూరంగా ఒక పాపను చంపాను. అది తప్పు కాదా? తప్పు కాదు. మరి ఈరోజు బింబిసారుడి ప్రాణాన్ని అదే పాప కాపాడింది కదా, మరి దీన్నేమంటావు? అది విధి. ఆ విధే బింబిసారుడిని ఇక్కడికి రప్పించింది, నా తప్పుని తెలుసుకునేలా చేసింది, ఓ మనిషిలా మార్చింది. గతి తప్పిన నువ్వు మతి తప్పి మాట్లాడుతున్నావు బింబిసారా. నువ్వొక మహాచక్రవర్తి అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. మర్చిపోలేదు, మనిషిగా మారాను.